సంవత్సరం 3 బిగ్గెస్ట్ సీజన్స్ ఉంటాయి. సంక్రాంతి, సమ్మర్ అండ్ దసరా. అయితే వీటిలో సంక్రాంతి స్పెషాలిటీయే వేరు. మినిమం కంటెంట్ ఉన్న సినిమా పడినా కూడా ఒక రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి. సేఫ్ అయిపోవచ్చు. కంటెంట్ ఉంటే ఆ రేంజే వేరు. అందుకే ఈ పెద్ద పండక్కి 4 పెద్ద సినిమాలు థియేటర్స్లోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పండగ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి స్టార్ట్ చేయబోతోంది. రజనీకాంత్ ని సూపర్ స్టార్ గా నిలిపిన మునుపటి స్టైల్ అండ్ గ్రేస్ కనిపించి చాలా కాలమే అయింది. అందుకే మళ్ళీ మునుపటిలా తన మ్యాజిక్ రీక్రియేట్ చేయడానికి పేటా సినిమాతో వస్తున్నాడు. వినయ విధేయ రామ రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బాస్టర్ డెలివర్ చేసిన మెగా పవర్ స్టార్ ఇస్తున్న మాస్ మసాలా ట్రీట్ వినయ విధేయ రామ. సంక్రాంతికి రావాల్సిన సరదాని పంచి ఫ్యామిలీస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్టైన్ చేసే F2. సంక్రాంతి పండుగ 3 రోజులే, కానీ అంతకంటే ముందే వరుసగా 4 రోజులు ఈ 4 సినిమాలు థియేటర్స్ లో పండగ లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. మరి వాటికి ఫేవరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అలాగే ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కథే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ సూపర్ స్టార్. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ కల్చర్ వరకు కూడా 300 సినిమాల ప్రస్థానంతో అందరినీ ఆకట్టుకున్నాడు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. సో అలాంటి లెజెండరీ పర్సనాలిటీ రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి కావాల్సినంత బజ్ ఆల్రెడీ ఏర్పడింది. ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య నటించడం ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న మ్యాటర్. అప్పట్లో ఎన్టీఆర్ సంచలనాలను సజీవంగా వెండితెరపై చూసే ఛాన్స్ అనేది రేర్ విషయం. సో క్రిష్ దాన్ని సాకారం చేయడానికి సాయి శక్తులా కృషి చేశాడు. ఒకప్పుడు తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన సాంగ్స్ అండ్ డైలాగ్స్ ఇప్పుడు మళ్లీ కొత్తగా తలుకులు అద్దుకుని కనిపించబోతున్నాయి. కథానాయకుడు సినిమాకి సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశమే. అందుకే ఇప్పటికే ఈ సినిమా 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కథానాయకుడు సినిమాలో అనేక మంది హీరోలు ఉన్నారు, చాలా మంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. సో ఈ సినిమా కాస్త అలరించినా కూడా రిపీటెడ్ ఆడియన్స్ థియేటర్ ని ఆక్రమించి కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. సినిమాలో సరైన ఎమోషన్ పండి కొత్త లోకంలోకి తీసుకెళ్లిన అనుభూతి ఉంటే ఘన విజయం అందిస్తామనే విషయాన్ని మహానటి సక్సెస్ సాక్షిగా ప్రూవ్ చేశారు ప్రేక్షకులు. సో ఎన్టీఆర్ కథలో ఎమోషన్స్ ఎంతవరకు పండాయి అనేది ఆ సినిమా రేంజ్ ని డిసైడ్ చేయబోతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు పండగ సీజన్ లో మొదటి సినిమా కాబట్టి అడ్డంకులు తక్కువే. కాకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ గొప్పతనం మాత్రమే చూపించుకుంటే వెళ్తే సగటు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తారు. ఎంత అభిమాని అయినా రెండోసారి సినిమా చూడడానికి ఇష్టపడరు. అలానే ఎన్టీఆర్ ఆరాని గుర్తు చేయడానికి పదే పదే పాత సినిమాల్లో సీన్స్ అండ్ సాంగ్స్ పెడితే మాత్రం బయోపిక్ ఒక సాధారణ సగటు సినిమాగా మిగిలిపోక తప్పదు. మరి ఈ సినిమా టీం కథానాయకుడిని ఎలా మలిచారు అనేది సినిమా చూశాక మాత్రమే నిర్ధారించుకోగలం. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తో తన ఫ్యాన్ బేస్ అనేక రెట్లు పెంచుకున్న రామ్ చరణ్ నటుడిగా కూడా అనేక మెట్లెక్కాడు. దీంతో ఇప్పుడు చరణ్ నుండి వస్తున్న వినయ విధేయ రామపై కూడా భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాపై మాస్ ప్రేక్షకులు మెగా ఫ్యాన్స్ అనేక ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలున్నా కూడా కనీసం ఒక మాస్ మూవీ ఉంటే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. అందుకే ఈ సంక్రాంతికి వినయ విధేయ రామ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి అయినా కూడా భరోసా మాత్రం రామ్ చరణే. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 94 కోట్లకు చేరింది. అంటే ఈ సినిమా క్యాజువల్ హిట్ గా నిలిచినా కూడా బయర్స్ సేఫ్ అవుతారు. ఓవర్సీస్ లో మాత్రం బోయపాటి ట్రాక్ రికార్డ్ వల్ల ఈ సినిమా 9 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయింది అంటున్నారు. అంటే 1.5 మిలియన్స్ రాబడితే ఓవర్సీస్ వరకు సేఫ్. వినయ విధేయ రామకి మాస్ అంశాలే ప్లస్, కానీ అవే మైనస్ కూడా. ఎందుకంటే మాస్ అంశాలు ఎంత పుష్కలంగా ఉన్నా కూడా ఎంగేజింగ్ చేసే కదా, ఎంటర్టైన్ చేస్తూ కూర్చోబెట్టే సీన్స్ లేకపోతే సినిమా నిలబడ్డం కష్టం. పైగా ఇప్పుడు పోటీ మామూలుగా లేదు. 4 సినిమాల మధ్య బిగ్గెస్ట్ వార్ జరుగుతుంది. కానీ ఈ మధ్య బోయపాటి సినిమాలో కథనాలు ఎక్స్పెక్ట్ చేయడం తప్పే అవుతోంది. మాస్ పల్స్ ని ఫుల్ గా ఎలివేట్ చేసే సీన్స్ ని తీసి వాటిని కలిపే నామమాత్రపు థ్రెడ్ గా స్టోరీ అల్లుకుంటున్నాడు. కథ కూడా కాస్త బాగుంటే మాత్రం వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర విన్నర్ గా నిలబడతాడు. వినయ విధేయ రామ యూనిట్ అంతా కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తోంది. అన్నలు వదినలతో హ్యాపీగా జీవితం గడుపుతూ లవ్ లైఫ్ కూడా స్టార్ట్ చేసిన కొనిదెల రామ్ జీవితంలో కుదుపులు వాటిని ఎదుర్కొంటూ
దేశాలు దాటి వెళ్లి మరి పగ తీర్చుకోవడం ట్రైలర్ ప్రకారం చూసినా వేరే ప్రోమోస్ ప్రకారం చూసుకున్నా కూడా ఇదే కథ. మాస్ కి పూనకాలు తెప్పించేలా ఈ సినిమాని మలిచిన బోయపాటి చరణ్ మైలేజ్ కలిసొస్తే ఈ సినిమా గట్టెక్కడం పెద్ద విషయమేమీ కాదు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అసెట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఆ మ్యూజిక్ ఫ్యాన్స్ కి సైతం నచ్చలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఆర్ఆర్ పరంగా ఏదైనా మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందేమో చూడాలి. ఇక భరత్ అనే సినిమాతో టాలీవుడ్ ని పలకరించిన కైరా అద్వానీ ఈ సినిమాలో పూర్తిగా గ్లామర్ డాన్ లా కనిపిస్తోంది. అలాగే భారీ సినిమాలకు అడ్రస్ గా మారుతున్న డివివి దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వినయ విధేయ రామకి ప్రత్యేక ఆకర్షణ. వినయ విధేయ రామకు ఉన్న స్ట్రెంగ్స్ అన్ని కలిసి వస్తే మాత్రం మెగా పవర్ స్టార్ దూకుడును అడ్డుకోవడం సులభం కాదు. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఖాయం, కానీ ఈ ఓవర్ హైప్ కి తగ్గ కంటెంట్ సినిమాలో లేకపోతే మాత్రం ప్రేక్షకులకు అలాగే సినిమా టీమ్ కి కూడా నిరాశ తప్పదు. వీటిలో ఏది ఫైనల్ అవుతుంది, ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది జనవరి 11న తేలిపోతుంది. సంక్రాంతి సినిమాల్లో దిల్ రాజ్ కి కూడా మంచి రికార్డు ఉంది. అందుకే మళ్ళీ సంక్రాంతి సీజన్ ని నమ్ముకుని ప్రెస్టీజియస్ గా తెరకెక్కించిన F2 సినిమాను కూడా థియేటర్లోకి తెస్తున్నాడు. ఈ సినిమా విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. F2 పేరుకి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అయినా కూడా సినిమా ఫోకస్ మొత్తం ఫన్ తోనే ప్రేక్షకులను నవ్వించడం మీదే. ఇప్పటికే 3 విజయాలు అందుకున్నాడు యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆ సినిమాలు చూస్తే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కామెడీ అని అర్థమవుతోంది. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ చేయకుండా తన కామెడీ టైమింగ్ నే నమ్ముకుని ఈ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా టీజర్ లో కూడా అదే విషయం అర్థమవుతోంది. దిల్ రాజ్ కి సంక్రాంతి సీజన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, శతమానం భవతి లాంటి విజయాలు అందించింది. అందుకే ఆ సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా శనివారం రిలీజ్ ని ప్లాన్ చేశారు. ఈ సినిమాకి UBA సర్టిఫికేట్ వచ్చింది. ఇక వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ లా క్రౌడ్ ఫుల్లింగ్ హీరోస్ ఎటూ ఉన్నారు. తమన్నా మెహ్రూన్లు కూడా ఈ సినిమాకి ఆకర్షణ. పైగా ఈ సినిమా షెడ్యూల్స్ ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లోనే జరిగాయి కాబట్టి ఆ లొకేషన్స్ అండ్ గ్రాండియర్ కూడా తోడవుతుంది. ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమా బాగుంది అనే టాక్ వస్తే F2 దూకుడు మామూలుగా ఉండదు. F2 విషయంలో కంగారు పెడుతున్న విషయాలు లేకపోలేదు. ఈ సినిమాకి దేవి ఇచ్చిన ట్యూన్స్ లో మ్యాజిక్ మిస్ అయింది. ఇంపాక్ట్ ఫుల్ ట్యూన్స్ అందించలేకపోయాడు అనే టాక్ వినిపిస్తోంది. ఇక అనిల్ కూడా పూర్తిగా స్టార్ కాస్ట్ అండ్ కామెడీ అని సేవియర్ ఫ్యాక్టర్స్ మీదే బేస్ అయ్యి కథని లైట్ తీసుకున్నాడా అనే టోనింగ్ కాస్త కనిపిస్తోంది. ఎంత నవ్వించినా కూడా చివరిలో ఎమోషన్ టచ్ చేయకపోతే సినిమాని ఆస్వాదించడం కష్టం. మరి ఈ F2 ఎంతవరకు ఆ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది అనేదే ఈ సినిమా రిజల్ట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్. పేట మరుగున పడిపోయిన రజనీ స్టైల్ ని కొత్తగా ప్రెజెంట్ చేస్తూ విజయం అందుకోవాలని చేసిన ప్రయత్నం ఈ సినిమా. మరి పేటాకి యాడ్స్ ఏంటి, ఫేవరింగ్ పాయింట్స్ ఏంటి? పేట సినిమా ట్రైలర్ అంతా బాగుంది. రజనీ స్టైల్ ని కార్తిక్ సుబ్బరాజ్ బాగా ఎలివేట్ చేశాడని అర్థమవుతోంది. భాషా సినిమా మ్యాజిక్ మళ్ళీ ఇందులో కనిపిస్తుంది అని చెబుతున్నారు. కానీ భాషా టైం వేరు, ఇప్పటి ఆడియన్స్ పల్స్ వేరు. మరి అదే పాత ఫార్ములా ఈ సినిమాని గట్టెక్కిస్తుందా అంటే కష్టమే అనే సమాధానం వినిపిస్తోంది. తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం చాలా ఆలస్యం జరుగుతోంది. పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. పైగా తెలుగు సినిమాలు థియేటర్స్ ని పూర్తిగా ఆక్యుపై చేసిన ఈ టైంలో రావడం, కొద్దిపాటి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం ఈ సినిమాకి ప్రధాన సమస్య. రజనీ స్టైల్ కి తగ్గ కథ ఉంటే పేట రిజల్ట్ వేరే రేంజ్ లో ఉంటుంది. కార్తిక్ సుబ్బరాజు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ రజనీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అంత లైట్ గా తీసుకుంటాడు అనుకోవడానికి లేదు. ఇక అనిరుద్ధ్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. ఇక చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్న ఈ సినిమాలో కంటెంట్ బాగుంది అంటే మాత్రం తక్కువ రేటుకే వచ్చిన పేట పెద్ద విజయం అందుకుంటుంది. ఇది సంక్రాంతి బరిలో సై అంటున్న 4 సినిమాల బలాబలాలు. ఎన్ని ఎక్కువ విజయాలు వస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది కాబట్టి అన్ని సినిమాలు ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేసి హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.